హిందువులకు బంగ్లాదేశ్లో భద్రత లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ. ఎన్ని ఇళ్లను కూల్చేశారు, ఎన్ని మందిరాలను కూల్చేశారు, ఎన్ని విగ్రహాలను కూల్చేశారు. ప్రపంచంలో యూదులు ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మేము కాపాడుకుంటాం. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందువుల్ని హత్య చేశారు, అత్యంత దారుణంగా. ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఈ డీటెయిల్స్ ఏంటి, ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. కాన్స్టెంట్గా మైనారిటీలపైన, పర్టికులర్గా హిందువుల్ని టార్గెట్గా చేసుకొని ఫిజికల్ అటాక్స్ జరిగాయి. చాలామందిని, కొన్ని వేల మందిని చంపేశారు. చాలామంది హిందువుల ఇళ్లను తగలబెట్టేశారు. లోపట మనుషులు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ ఇంటికి తాళాలు వేసి వాటికి నిప్పంటించినటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. పర్టికులర్గా మొహమ్మద్ యూనస్ పరిపాలించినప్పుడు, చీఫ్ అడ్వైజర్గా ఉన్నప్పుడు చాలా దారుణాలు జరిగాయి. అతను కేవలం కళ్ళప్పగించి చూశాడు, నిజానికి ఎంకరేజ్ చేశాడు ఈ ఉగ్రవాద సంస్థల్ని, జమాతే ఇస్లామీ లాంటి సంస్థల్ని, ఇంకా మరికొన్ని మతోన్మాద సంస్థల్ని అతను దగ్గరుండి మరి ఎంకరేజ్ చేశాడు. ఆ డీటెయిల్స్కి వెళ్ళే ముందు, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన, ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఇది ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లోని రంగపూర్ నగరంలో డస్పరా అనేటువంటి ప్రాంతంలో ఈ ఒకటే హిందూ కుటుంబానికి చెందినటువంటి నలుగురిని చంపేశారు. అతడు ఒక రిటైర్డ్ హిందూ టీచరు. అతడు గణపతి చక్రవర్తి, 65 సంవత్సరాలు. అలాగే అతని భార్య ప్రీతిలత చక్రవర్తి, 50 ఇయర్స్. అతని కూతురు 23 సంవత్సరాలు, ఆగామి చక్రవర్తి, ఆమెను కూడా చంపేశారు. కొడుకు ప్రియం చక్రవర్తి, పాపం 12 సంవత్సరాలు, టీనేజ్ కుర్రాడు. నలుగురిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఇది మరి ఏ కోణంలో చూడాలి? హిందువులన్నట్టు కారణంగా మతపరమైనటువంటి కోణంలో చూడాలా, లేకపోతే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఈ మధ్యనే జస్ట్ ఒక 2 రోజుల కిందట టీచర్గా రిటైర్ అయిపోయిన తర్వాత హోమియోపతి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు, కుటుంబాన్ని వెళ్ళదీస్తున్నాడు. హ్యాపీ ఫ్యామిలీ. కానీ ఒక రోజు నైట్లో మొత్తం కుటుంబం మొత్తం కూడా హత్య చేసేసారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను కూడా అత్యంత దారుణంగా గొంతు పిసికి చంపేశారు. సరే, ఘటన ఎలా బయటపడిందంటే, కుటుంబ సభ్యులతో వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు కంటిన్యూస్గా, కానీ వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఏదో అనుమానం వచ్చి చూసేసరికి ఇంటికి తాళాలు వేస్తున్నాయి. వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వచ్చి తీసి చూసేసరికి నలుగురు మృతదేహాలు కూడా వేరు చోట్ల పడి ఉన్నాయి. విషయం ఏంటంటే, పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే, ఈ గణపతి చక్రవర్తి అతని ఇంటిపైకి ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కి డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉన్నారు. అతన్ని క్వశ్చన్ చేశాడు వాళ్ళిద్దరిని, మా ఇంటిపైకి వచ్చి ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి గణపతి చక్రవర్తి వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేశాడు. అంతే, వాళ్ళు మత్తులో ఉన్నారు. వెంటనే గణపతి చక్రవర్తి పైన దాడి చేశారు. ఏదో టవల్తోనో దేంతోనో అతన్ని పేక పిసికి గొంతు నులిమి చంపేశారు. ఈ హడావిడి జరుగుతూ ఉండగానే పాపం అతని భార్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు, ప్రీతిలత. ఆమెను కూడా వదలకుండా ఆ మెట్ల పైననే ఆమెను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆమెను కూడా చంపేశారు. సరే, వీళ్ళిద్దరిని చంపడం ఆ ఇద్దరు పిల్లలు చూశారు కాబట్టి, ఆగామి చక్రవర్తి పాపం 23 సంవత్సరాలు, ఆమె కూడా చదువుకుంటోంది. ప్రియం చక్రవర్తి, వీళ్ళిద్దరిని చంపినటువంటి విషయాన్ని ఆ పిల్లలిద్దరూ చూశారు కాబట్టి వాళ్ళను కూడా వదలకుండా చంపేశారు. పాపం ఆ కుర్రాడైతే ఎక్కడో మంచం కింద దాక్కున్నాడు. ఆ మంచం కింద దాక్కున్నటువంటి డెడ్ బాడీ కనిపించింది. చాలా దారుణమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి విషయాలు. ఈ పోలీసులు చెప్పింది ఏంటంటే, ఈ మృతదేహాలని కూడా ఇంట్లో ఒకే చోట కాకుండా వేరు చోట్ల కనిపించాయి. 4 ఫోన్లు కూడా గురువారం రాత్రి స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు ఆ కుటుంబానికి చెందినటువంటి ఇతర రిలేటివ్స్, బంధువులు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే, గొంతు నిలిపి చంపారు, వాళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పారు. పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, ముగ్ధో సిద్ధార్థ, వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా ఏదో ఒక యాబా అనేటువంటి ఏదో ఒక డ్రగ్ని, అక్రమ మాదక ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో ఇతను వెళ్ళి వాళ్ళని అడగడంతో మొత్తం కుటుంబాన్ని మొత్తం కూడా చంపేశారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి ప్రాథమిక విషయం. అయితే ఇందులో మతపరమైనటువంటి కోణం కూడా ఉన్నదా, ఎవరైనా చెప్పి చేయించారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన అనేది ఇంకా విచారణ జరిగితే తప్ప పూర్తి వివరాలు బయటకు రావు. కానీ విచారించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ,
అతడేమో రిటైర్డ్ హిందూ టీచరు, ఏదో హోమియోపతి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు, ప్రజలకు ఏదో వైద్యం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి కుటుంబాన్ని అన్యం పుణ్యం తెలియకుండా ఇంత దారుణంగా చంపడం అనేది బంగ్లాదేశ్లో చాలా సందర్భాల్లో జరిగింది. టార్గెటెడ్ అటాక్స్ జరిగాయి. దీపు చంద్రదాస్ గుప్తా మీకు గుర్తుందా? అతన్ని ఎంత దారుణంగా చంపేశారో. ఏమీ కారణం లేకుండా అతని పైన దాడి చేసి చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ పైకి ఎక్కి రాక్షస ఆనందం పొంది మళ్ళీ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కూడా అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి వేలాడదీసి నిప్పంటించి రాక్షస ఆనందం పొందినటువంటి విషయము మనం చూసాం. అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది ఈ వార్త. అలాగే చాలామందిని ఇదే విధంగా చంపేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, హిందువులపై బంగ్లాదేశ్లో అంటే మైనారిటీలకు పర్టికులర్కు హిందువులకు బంగ్లాదేశ్లో భద్రత లేదు, సెక్యూరిటీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్మయ్ దాస్ ఇస్కాన్ టెంపుల్ సాధువు జైల్లోనే ఉన్నాడు. దాదాపుగా 500 రోజులకు పైగా ఆయన జైల్లోనే ఉన్నాడు. అతనికి బెయిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా చేసినా కూడా అతన్ని కూడా చంపేస్తామని చెప్పి ఆ లాయర్ని కూడా చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు అక్కడ ఉగ్రవాద సంస్థలు. గతంలో ఒక అడ్వకేట్ని అలాగే చంపేశారు. కాబట్టి ఎవరు అతన్ని విడిపించడానికి ముందుకు రావట్లేదు. అండ్ మహమ్మద్ యూనస్ పరిపాలన కాలంలో ఈవెన్ ఇప్పుడు తారీఖ్ రహమాన్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ లేదు. బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. భారత ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాకపోతే ఈ దాడులు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. మైనారిటీలు అంటే ఇతర క్రిస్టియన్స్ కూడా ఉంటారు, కానీ ఎక్కువ శాతం మాత్రం మన హిందువులే ఉన్నారు. బంగ్లాదేశ్లో అణిచివేయబడుతున్నారు, తొక్కేస్తున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ పండుగలు జరుపుకునేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని ఇళ్లను కూల్చేశారు, ఎన్ని మందిరాలను కూల్చేశారు, ఎన్ని విగ్రహాలను కూల్చేశారు. మొన్నటికి మొన్న ఎవరో ఒక మత గురువు ఒక ఆవేశంగా స్పీచ్ ఇచ్చాడు. మోదీని పంచి ఊడదీసి పరిగెత్తేలాగా చేస్తామని చెప్పి మాట్లాడడమే కాకుండా మొత్తం మా ముస్లింలందరూ కలిసి భారత్ పైకి దండయాత్ర చేస్తాం, ముక్కలు చేస్తాం, అరగంటలో 3 ముక్కలు చేస్తామని చెప్పి భారతదేశాన్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు రెచ్చిపోతూ ఉన్నాయి. ఇంత చిన్న దేశము, భారతదేశం పెట్టినటువంటి భిక్ష 1971లో భారతదేశం ఆ రోజు జాలి చూపించి ఉండకపోతే ప్రత్యేక దేశంగా ఏర్పడేది కాదు బంగ్లాదేశ్. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ రోజున పాకిస్తాన్తో అంటగాకి పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసి ఈ రోజున భారత్ పైకే ఉగ్రవాదుల్ని ఎగదోస్తోంది, ఇక్కడ విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. తారిక్ రహమాన్ వైఖరికుల్లో కూడా పెద్దగా మార్పు ఏమీ కనిపించట్లేదు. ఒకసారి మనం చూద్దాం. గతంలో నిజానికి చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఆగస్టు 2024 తర్వాత బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆగస్టు 4 నుంచి 20వ తారీఖు మధ్యలో అంటే షేక్ హసీనా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పెద్ద ఎత్తున సుమారుగా 2010 దాడులు జరిగాయి. కేవలం ఒక 15 రోజుల్లో 2010 దాడులు జరిగాయి. ఎంతమంది చనిపోయారైతే సుమారుగా 1000కి పైగా హిందువుల ఇల్లు కాల్చేశారు, నిప్పెట్టేశారు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి, 22 ప్రార్థనా స్థలాలు దాడికి గురైనట్టుగా ఆ సంస్థ చెబుతోంది. BHBCOP అంటే బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్. ఆ సంస్థ చెప్పినటువంటి లెక్కలు ఈవెన్ రాయిటర్స్ సంస్థ కూడా రిపోర్ట్ చేసింది. సుమారు 200 నుంచి 300 మంది హిందువుల ఆస్తులు, 15 నుంచి 20 దేవాలయాలు దెబ్బతిన్నాయి, సుమారు 40 మంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు. ఇది ఆ సంస్థ చెబుతున్నటువంటి లెక్కలు. ఇంకా మరికొన్ని బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆగస్టు నుంచి డిసెంబర్ 2024 మధ్యలో కూడా సుమారుగా 174 సంఘటనలు జరిగాయి, 23 మంది చనిపోయారు, 9 మంది పైన అత్యాచారం కూడా జరిగింది. కావాలని హిందూ మహిళల్ని టార్గెట్ చేశారు, కావాలని హిందూ యువతల్ని టార్గెట్ చేశారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్లు జరిగాయి మహమ్మద్ యూనస్ పరిపాలించినంత కాలం కూడా. సరే, ప్రభుత్వం మారింది, ఎన్నికలు జరిగాయి, తారిక్ రహమాన్ వచ్చాడు ప్రధానమంత్రిగా, భారత్తో శత్రుత్వం కాకుండా ఫ్రెండ్లీ టర్మ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయని చెప్పి భారతదేశం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ తారిక్ రహమాన్ ప్రభుత్వం కూడా అలాగే బిహేవ్ చేస్తోంది. చైనానే మాకు ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు భారత్తో. ఈవెన్ షేక్ హసీనా మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అలాంటి పొగరబోతు మాట్లాడాడు. మా సార్వభౌమత్వానికి ఇది విఘాతం కలిగిస్తోంది, మాకు అప్పగించండి షేక్ హసీనా అంటూ మళ్ళీ భారత్ పట్ల శత్రుత్వాన్ని కలిగించేలాగా, మరింత రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. ఇట్స్ టైమ్ టు టీచ్ ఎ లెసన్ టు బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఆల్సో. నేపాల్లో ఉన్నటువంటి బాలేంద్ర షా కూడా అలాగే రెచ్చిపోతున్నాడు, భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యన అతనికి బుద్ధి వచ్చిందని నేను అనుకోవట్లేదు, కానీ చాలా వరకు బాలేంద్ర షా రాజీనామా చేయాలని అక్కడున్నటువంటి హిందువులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఎప్పుడు బాలేంద్ర షా ఉంటాడా పోతాడా, అసలు పదవి ఉంటుందా ఊడిపోతుందా, 150 రోజుల్లో జంజీ హీరో కాస్త జీరో అయిపోయాడు బాలేంద్ర షా.
సరే, అది నేపాల్ విషయం. బంగ్లాదేశ్లో విషయానికి వస్తే కనుక హిందువులకు రక్షణ కరువైంది, హిందువులకు రక్షణ లేకుండా పోయింది. దీనికి సంబంధించి మన భారత ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో మన దేశంలో ఇన్ని మఠాలు ఉన్నాయి, ఇన్ని పీఠాలు ఉన్నాయి, ఇంతమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు దీని గురించి, హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడరు, స్పందించరు అనేటువంటి ఒక విమర్శ ఉన్నది. భారత ప్రభుత్వం కూడా దీని గురించి ఇంటర్వ్యూన్ కావాలి. వీలైతే అక్కడి నుంచి వాళ్ళకి ఒకటి భద్రత కల్పించాలి, సేఫ్ జోన్లో పెట్టాలి. అది కుదరనటువంటి పక్షంలో వాళ్ళని శరణార్థులుగా మన దేశానికి తెచ్చుకోవడానికి అఫ్కోర్స్ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నది, కానీ అక్కడి నుంచి వాళ్ళు రావడానికి ఒక డిఫికల్ట్ ప్రాసెస్ కనబడుతుంది. హిందువుల విషయంలో బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లో ఉన్న హిందువుల రక్షణకు భారతదేశం ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఏదైనా తీసుకోవాలి. ఇజ్రాయెల్ని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తుంది, మాది జూయిష్ కంట్రీ, ప్రపంచంలో యూదులు ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మేము కాపాడుకుంటాం, మీరు రండి, వెల్కమ్ అని చెప్పి ఓపెన్గా స్వాగతం చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం అని మనం చెప్పుకుంటాం భారతదేశం. కానీ మరి పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ హిందువులపై దాడులు జరుగుతూ ఉంటే మనం ఎందుకనో స్పందించాల్సినంతగా స్పందించలేకపోతున్నామా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే యూదుల రక్షణ కోసం చాలా దేశాల్లో యాంటీ సెమిటిజం అంటారు. యాంటీ సెమిటిజం అంటే ఎవరైనా యూదుల పట్ల తప్పుగా ప్రవర్తించినా, వాళ్ళపైన దూషణలు చేసినా కొన్ని చట్టాలు చాలా దేశాల్లో ఉన్నాయి. సో అంత పకడ్బందీగా యూదుల విషయంలో ఇజ్రాయెల్ కఠినంగా ఉంది. మరి హిందువుల్ని మనం అలా ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నాం? ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి హిందువైనా సరే మావాడే, మేము తీసుకుంటా, అవసరమైతే మా దేశానికి మేము తెప్పించుకుంటాం అనేటువంటి కఠినమైనటువంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్, ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని మనం ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోతున్నాం అనేటువంటి విషయం ఒక సగటు హిందువుగా బాధ కలిగిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? బంగ్లాదేశ్లో తాజాగా జరిగినటువంటి ఈ హిందూ కుటుంబం హత్యకు సంబంధించి కానీ, గతంలో మొహమ్మద్ యూనుస్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి అత్యాచారాలు, దాడులు, ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేయడము, ఇవన్నిటికి సంబంధించి కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే బంగ్లాదేశ్కి ఎలాంటి గుణపాఠం చెప్పాలి భారత ప్రభుత్వం లేదా మోదీ సర్కార్? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.